మీసాలున్న కుర్రాడు గుళ్ళకితని చిరునామా కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు జీవితాన్ని ఊహించని మలుపు తిప్పేరీల అప్పుడిక వడ్డిందల్లా బంగారమే ఇతను మంచి బాలుడు కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు謎の宇宙人よっちゃんに命を狙われているヒーロー協会会長を助けんとヒーロー星に到着したラッキーマンたち。しかしよっちゃんの命令を受けた殺し屋は今日にもライフルで会長を狙った。ラッキーマンの活躍で弾は会長をそれ、悔しがる殺し屋は不気味な殺すの3文字を星に打ち込み会長の抹殺を心に誓うのであった。殺す。నకిలీ లక్కీ మ్యాన్ తో లక్కీ మ్యాన్ పోరాటం. హీరో సంస్థల అధికారి తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. మొదట్లో నువ్వు నా దగ్గర నుండి తప్పించుకొనుండొచ్చు, కానీ ఈసారి నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. నాకు భయంగా ఉంది పాటలు ఊరికే వదిలిపెట్టాడు, ఏదో ఒకటి చేసేస్తాడు. నాకు భయంగా ఉంది. బాస్ ఇప్పుడేమీ కాలేదు, దయచేసి మీరు కిటికీ వైపు వెళ్లకుండా ఉంటే చాలు, అప్పుడే మిమ్మల్ని కాపాడగలం. మేము ఇక్కడ ఉన్నాం కదా, మీరెందుకు దిగులు పడుతున్నారు? మిమ్మల్ని మేము కాపాడతాం. ఫ్రెండ్షిప్ మ్యాన్ ఏమంటున్నావు? మీ కళ్ళల్లో కన్నిటిని మేము ఎప్పుడూ చూడకూడదు. నువ్వు చెప్పేది వింటుంటే చాలా సంతోషంగా ఉంది. నువ్వు నిజంగా హీరోవే. మీకు ఫ్రెండ్షిప్ మ్యాన్ గురించి తెలుసా? ఎందుకంటే వీళ్ళ వల్ల కాదు కాబట్టి నన్ను ఇక్కడికి పిలిచారు. నాకు బోల్డంత లక్ ఉంది కాబట్టి నేనే కాపాడగలని వీళ్ళకి బాగా తెలుసు. అర్థమైందా? ఆ విషయాన్ని మర్చిపోకండి. లక్కీ మ్యాన్ మీరంతా మామూలు హీరోలే. మీలాంటి వాళ్ళు ఎంతమంది నా చుట్టూ ఉన్నా నన్ను ఊరికినే వదిలిపెట్టడు, నన్ను అంతా చేసేస్తాడు. నేనేం చేయను. అలా అంతా కాదు కానీ ఒకసారి నా దగ్గర వస్తున్నాను. ఏంటి హఠాత్తుగా కోపంగా మాట్లాడుతున్నాడు? ఉండి ఉండి నవ్వుతున్నాడు, ఉండి ఉండి తిడుతున్నాడు. అసలు ఇతను బాసేనా? నాకెందుకు అనుమానంగా ఉంది. ఎవరు చూసి ఏమంటున్నావు? నేనెవరు నీకు తెలీదా? లేదు, నాకు చిన్న అనుమానం, అందుకే అలా అన్నాను. నీకో విషయం తెలుసో తెలీదో, నా కోసం బయట ఒకరు ఎదురు చూస్తున్నారు. నన్ను అంతం చేయడానికి కాచుకుని కూర్చుని. నేను మాత్రం ఒంటరిగా వెళ్ళి ఇరుకోమంటారా ఏంటి? ఓర నాయనా, దయచేసి ప్రశాంతంగా ఉండు. ఇలా చూడండి, అతను ఏం చేశాడో చూశారుగా. ఇది నాకు పెద్ద అవమానం. నేను అతన్ని వదిలిపెట్టానా? లేదు, మా అధికారి మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు, అందుకే ఇలా చేశారు కదండి. నేను స్నేహంగానే ఉండదలుచుకుంటాను. నన్ను ఎవరైనా ఏమనంటే కోపం వచ్చేస్తుంది. నన్ను వదిలిపెట్టండి. ఇతన్ని వేరొకళ్ళు అంతం చేసే లోపు నేనే అంతం చేస్తానా. వదలండి. హీరో సంస్థల అధికారికి ఏమైంది? ఒక్కచోట నిలబడకుండా అటు ఇటు తిరుగుతున్నాడు. ఇప్పుడు నాకేం చేయాలో తోచడం లేదు. ఆ కట్టడంలోకి ప్రవేశిస్తాను, లోపలికి వెళ్లి నా చేతులతో వాణ్ణి అంతం చేస్తాను. కానీ ఆ పని ఎందుకు చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఏమిటది? అమ్మో, ఏంటిది? భయంగా ఉంది. డోరాకే మ్యాన్ కొద్దిసేపటి క్రితం భయంకరమైన శబ్దం వినిపించింది. ఏంటి నువ్వు అనేది? ఇలా అనవసరంగా చెప్పి నన్ను అయోమయంలో పడేద్దాం అనుకుంటున్నావా? లేదు, నేను నిజమే చెప్తున్నాను. భయంకరమైన శబ్దాన్ని విన్నాను. నువ్వు నన్ను అనుమానిస్తున్నావు, నమ్మడం లేదు. నీకు నా మీద ఇంకా సందేహం ఉంది. అలా చూడకు, ఇంకెప్పుడు నన్ను నమ్ముతావు? సరే, మనం హీరో నక్షత్రం దగ్గరకు వచ్చేసాం. దిగాలి, అందరూ సిద్ధంగా ఉండండి. ఏదో ప్రమాదం రాబోతుంది. ఏలియన్కి సంబంధించిన వాహనం ఏదో హీరో నక్షత్రం మీద దిగబోతోంది. సందేహమే లేదు, అది తప్పకుండా ఏలియన్ వాహనమే. దాన్ని ఏదో ఒకటి చెయ్యండి. అలాగే. ఏంటబ్బా అది? హీరో స్టార్ నుంచి ఏదో మన వైపుకి వస్తూ ఉంది.
ఏంటవి ఆయుధాలు ఉన్నాయి? ఎందుకని హీరో నక్షత్రం నుంచి మన మీద దాడి జరుగుతోంది? ఒకవేళ వాళ్ళు మనల్ని అపార్థం చేసుకున్నారేమో, రహస్య ఏలియన్ యోచా మనుషులు అనుకున్నారేమో, అందుకే మన మీద దాడి చేస్తున్నారు. ఇది చాలా బాగుంది. ఆ అంతరిక్ష విమానాన్ని హీరో స్టార్లు చేజిక్కించుకుందామనుకుంటున్నారు. అరే భలే ఉంది, ఇది నిజంగా అద్భుతంగా ఉంది. ఇతని సంతోషం చూస్తుంటే నాకేదో భయం వేస్తుంది. ఇక్కడ ఏం జరిగినా సరే భయపడకండి. శత్రువులు ఎవరైనా సరే నేను అంతం చేస్తాను. భయంగా ఉంది, కాపాడండి. మీరెవరు భయపడకండి, నేను ఎలాగైనా మిమ్మల్ని కాపాడుతాను. మీరు ధైర్యంగా ఉండండి, నేను ఉన్నంత వరకు మీకేమీ కాదు. జరుగుతా ఉంటే మనం అంతమైపోతాము. దిగులు పడకండి, అమ్మేం చెప్పింది. ప్రశాంతంగా ఉండమన్నారు. దిగులు పడకండి, మీరు నా తోడబుట్టిన వాళ్ళు. నా ప్రాణాలు ఇచ్చైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటాను. అర్థమైందా? మీరేం బాధపడకండి, ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని కాపాడడానికి దేనికైనా తెగిస్తాను. అందరూ ధైర్యంగా ఉండండి. ఎవరు బాధపడకండి. ఇదే నిజమైన అన్నదమ్ముల అనుబంధం. కానీ నా సహోదరులు ఇలా లేరేంటి? వాళ్ళ కోసం నిజంగా నేను ఎంతో కష్టపడ్డాను. వాళ్ళకి నా మీద కొంచెం కూడా అభిమానం లేదు. నన్ను పనికిరాని వాళ్ళ చేసేశారు, పక్కకి నెట్టేశారు, నాకు ద్రోహం చేశారు. అందుకే నేను మీతో గొడవ పడినని చెప్పానన్నయ్యా. అవును, అది నిజమే. అన్నయ్య ఏంటిది? అతని చేతిలో చూడండి, ఏదో వింతైన వస్తువు ఉంది. ఇది చాలా పెద్ద తప్పు. ఇలాంటి వస్తువులను ఉపయోగించి గెలవకూడదు. నేను ఇక్కడి నుంచి పంపించేస్తున్నాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. ఇక్కడ ఉండొచ్చు, వెళ్ళిపో, 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 వెళ్ళిపో. నాకు మీరు చాలా అన్యాయం చేశారు. నేను ఈ విషయాన్ని మర్చిపోను. తప్పకుండా మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తాను. డోరేకేమాన్, నీ పాత విషయాలు గుర్తు తెచ్చుకొని ఎందుకు అంత కంగారు పడుతున్నావు? సరే, మనం అందరం ఎలాగైనా కలిసి ఉందాం. నేను ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను. నా మీద నమ్మకం ఉంచండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు అసూయగా ఉంది. లేదు లేదు, నువ్వు నన్ను చూసి అసూయ పడకు. ఇదంతా కూడా నేను వీడియో తీసి మా అన్నలకు చూపిస్తాను. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. ఎలాగో తీస్తున్నా కదా, బాగా జూమ్ చేయి. తీయండి. హాయ్ బాబాయ్, కింద పడిపోతున్నా. ఏం చేద్దాం? కాపాడండి. ఎవరైనా సరే బయటికి రండి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వాళ్ళని నేను వదిలిపెట్టను. నాతో పోరాడండి, నాతో గెలవండి. అప్పుడు చూస్తాను. ఏంటిది? ఏంటి నేను అరుస్తుంటే నువ్వు అలాగే ఉన్నావు? ఎందుకు నువ్వు అలా అరుస్తావు? కాస్త ప్రశాంతంగా ఉండు. అలా అరిస్తే నీకే మంచిది కాదు. ఇక్కడే ఎక్కడో చూసానే, ఎమర్జెన్సీ బటన్ ఒకటి ఉండాలి. ఎక్కడబ్బా? ఇక్కడుంది. ఏంటిది? ఉన్నట్టుండి బెలూన్ లాగా ఏదో బయటకు వచ్చింది. ఎవరికి తెలుసు? అటు చూడండి, తలుపు తెరుచుకుంటుంది. నాకు అర్థమైంది. ఇది మనం తప్పించుకోవడానికి వచ్చిన వ్యోమగామి. వీటిలో ఎక్కి మనం తప్పించుకోవచ్చు. రండి. మనం ఎలాగో తప్పించుకున్నా. నాకు ఇప్పుడు చాలా హాయిగా ఉంది. కానీ ఒక్క విషయం, మనం ఇక్కడి నుంచి హీరో నక్షత్రానికి ఎలా వెళ్ళగలం? అలా అయితే గుండ్రమైన దానిలోనే తిరుగుతూ ఉండాలా? వేరే దారి లేదా? ఎప్పుడు కిందకి వెళ్తాం? ఆపండి, కంగారు పడకండి. ఆ సంగతి నేను చూసుకుంటాను. నెట్టుకుంటూ వెళ్తాను. ఇదేదో బాగుంది. ఇలాగే వీళ్ళని నెట్టుకుంటూ వెళ్ళి హీరో నక్షత్రంలో దింపేస్తాను. ఇంత కష్టపడుతున్నాను కదా, కృతజ్ఞతలు చెప్పరా? కృతజ్ఞతలు డోరేకేమాన్, కృతజ్ఞతలు. నిజం చెప్పాలంటే నువ్వే మహావీరుడివి. అందరికన్నా సూపర్ స్టార్ నువ్వే. నిజంగా పొగుడుతున్నారా? నేను నమ్మలేకపోతున్నాను. అయినా మీరు నన్ను కాపాడతారో లేదో అని నాకు భయంగానే ఉంది. ఖచ్చితంగా ఆ ఏలియన్ యోచన్ మనిషిని నా మీదకి పంపిస్తాడని భయంగానే ఉంది. వాడు ఎటు నుంచి వస్తాడో, ఏం చేస్తాడో అర్థం కావడం లేదు. బాస్, మీరు ఎక్కడున్నారు? నేను మిమ్మల్ని చూడడానికే వచ్చాను. కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి. తన లోపలికి వచ్చేసాడు నన్ను అర్థం చేయడానికి. బాస్, నిజంగానే నన్ను చూసి భయపడ్డారా? నోరు మోయ్, నువ్వు ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నావు? నీ మనసులో ఏమనుకుంటున్నావు? లక్కీ మ్యాన్, నువ్వేమనుకుంటున్నావు? నీ మనసులో నేను ఏదైనా చేయాలనుకుంటున్నావా? అవును, ఎలాగైతేనే ఆయన ఏడ్చేలా చేసావు కదూ. నిజమైన స్నేహితులు ఎప్పుడూ ఇలా చేయకూడదు.
నన్ను తప్పుగా అనుకోకండి, నేనేదో సరదాకి అలా చేశాను. ఆయన నిజంగానే భయపడిపోయారు. ఇలా నువ్వు చేస్తుండకూడదు. సరే ఇక చాలా ఆపండి. నేను క్షమాపణ కోరానుగా, సరదాకి అలా చేశానని చెప్పానుగా. బాస్ నన్ను క్షమించండి, ఊరికే అలా చేశాను. అరే ఇంకా ఎందుకు ఏడుస్తున్నాడు? నేను మిమ్మల్ని క్షమాపణ కోరానుగా, మళ్ళీ ఆడు తిరిగి ఏడిస్తే ఏంటి అర్థం? అలా ఏడవకండి, ఇటు తిరగండి. పరిగెత్తతో ఆగు, పరిగెత్తతో ఆగు. నీకు చెప్పేది అర్థం కావట్లేదు, ఆగు. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. బాస్ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉన్నాడు. నేను ఊరికే వదిలి పెట్టను అంతే. నేను చెప్పేది కూడా అది. ఇంతకీ నువ్వెవరు? నాకు అనవసరంగా కోపం తెప్పించకు, అసలే పని మీద వచ్చాను. చెప్పిన మాట వినకపోతే నా చేతిలో అయిపోతావు. లేదు లేదు, వద్దు వద్దు, నేను ఎలాంటి సమస్య చేయను, నా మాట నమ్మ, వద్దు వద్దు. ముందు నీ గోల ఆపో. పర్వాలేదే, లక్కీ మ్యాన్ కూడా నన్ను చూసి భయపడుతున్నాడు. నేను ఇది ఊహించలేదు. గోల చేయొద్దని ముందే చెప్పాను కదా. నా మాట వినకపోతే ఏం చేస్తానో తెలుసు కదా. గోల చేయకుండా నోరు మూసుకొని ఉండు. నా పని కాగానే వెళ్ళిపోతాను. నేను ఎప్పుడూ ఎవరిని ఇబ్బంది పెట్టను. డబ్బిచ్చి ఎవరినైతే ఇబ్బంది పెట్టమంటారు వారినే ఇబ్బంది పెడతాను. నా కడ్డొచ్చే వారిని వదిలిపెట్టను. ఇలా చూడు నా రూపం ఎలా మారిందో. నీ రూపంలో వెళితే ఎవరికీ నా మీద అనుమానం రాదు. త్వరలోనే హీరో సంస్థల అధికారిని అంతం చేస్తాను. అర్థమైందా? బాస్ భయపడకండి, ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని కాపాడడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఎవరొచ్చినా సరే వాళ్ళని అంతం చేస్తాను. చాలా సంతోషం వ్యక్తిని మ్యాన్, కానీ నాకు కాస్త భయంగానే ఉంది. కానీ లక్కీ మ్యాన్ లోపలికి వెళ్ళి చాలా సమయం అయిందే, ఇంకా ఎందుకు బయటికి రాలేదు? తను ఒకవేళ చెప్ప చేయకుండా పారిపోయాడేమో. నాకేమో చాలా భయంగా ఉంది. ఆహా, ఇది అద్భుతం. నా మీద ఎవ్వరికీ అనుమానం రాదు. నా పని ముగిస్తాను. నేనొచ్చిన పని పూర్తవుతుంది. అధికారి దేని మీద కూర్చున్న తర్వాత అంతమైపోతారు. ఆ అధికారిని ఎవ్వరూ కాపాడలేరు. హే, నువ్వు ఇక్కడే ఉన్నావా? సరే గాని నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావో చెప్పు లక్కీ మ్యాన్. ఎంతసేపు లోపల ఏం చేస్తున్నావు లక్కీ మ్యాన్? ఏం లేదు, నా కడుపులో అదోలా ఉంటేను. ఆలస్యమైంది, వేరేం కాదు. ఇందుకే ఎక్కువగా తినకూడదు, తక్కువగా తినాలంటారు. తక్కువగా తినాలి. ఇది చాలా ప్రమాదం. వీళ్ళన్నీ గమనిస్తున్నారు. ఇక లాభం లేదు. నవ్వండి నవ్వండి, బాగా నవ్వండి. కాసేపట్లో మీరందరూ బాధపడబోతున్నారు. ఒళ్ళు నొప్పులుగా ఉంది. నాకు లక్ ఉంది. అతను నేను తప్పించుకోవడానికి నాకు ఒక మంచి మార్గాన్ని వదిలేసి వెళ్ళాడు. ఇదిగో ఇలాగే మెల్లగా చెయ్యాలి, లేకపోతే రాదు. అన్ని చోట్ల వెతికాను, కానీ అతను ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ అతను పారిపోయి ఉంటాడేమో. అలా జరిగితే బాగుండేది. లేదు లేదు, అతని మీద నాకు అనుమానంగా ఉంది. ఈ రూమ్ లోకి వచ్చి ఏదో ఒకటి చేయాలని పథకం వేసుంటాడు. మనం ఎట్టి పరిస్థితుల్లో అతన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఎక్కడున్నాడు? జాగ్రత్తగా ఉండాలి. నాకు భయంగా ఉంది. నన్ను వచ్చి అంతం చేస్తాడేమో. నిజం చెప్పాలంటే మేమెంతో గుండె నిబ్బరం ఉన్నవాళ్ళం. మేమందరం మీకు కాపలా ఉండడం వల్ల మమ్మల్ని చూసి పారిపోయి ఉంటాడు. అలాగా, నువ్వు నిజం చెప్తున్నావా? అవును బాస్, అనవసరంగా కంగారు పడకండి. ప్రశాంతంగా ఒక చోట కూర్చోండి. అక్కడ కూర్చోడం వల్ల ఏ సమస్య లేదు కదా? లేదు లేదు, ఇలా రండి, కూర్చోండి. భయంగా ఉంది. లక్కీ కోకీ విశ్రాంతి గది వస్తువు. లక్కీ మ్యాన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చేసాడు. ఇక పోరాటమే. లక్కీ మ్యాన్! ఏంటిది గందరగోళంగా ఉంది. ఇక్కడ ఇద్దరు లక్కీ మ్యాన్లు ఉన్నారేంటి?
ఓ లక్కీ మ్యాన్ వచ్చేసాడా? ఇంకొంచెం ఆలస్యంగా వచ్చుంటే బాస్ని అంతం చేసి ఉండేవాడిని. అందరూ జాగ్రత్తగా వినండి. బాసును అంతం చేయడానికి వచ్చిన వ్యక్తి ఇడుగో ఈతనే. తనేదో వాగుతుంటే మీరు నమ్ముతున్నారా? నేనే లక్కీ మ్యాన్. అబద్ధం ఆడకో. నిజమైన లక్కీ మ్యాన్ నేను, నువ్వు నకిలీవి. లక్కీ మ్యాన్ నేనే అని నిరూపిస్తాను. కావాలంటే నాతో పోటీ చేయి. అబద్ధం చెప్తున్నావు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్ముతారనుకుంటున్నావా? నువ్వే అబద్ధం ఆడుతున్నావు. గందరగోళంగా ఉంది. నిజమైన లక్కీ మ్యాన్ ఎవరో తెలియడం లేదే. నేనే నిజమైన లక్కీ మ్యాన్. నేనే నిజమైన వాడిని. విక్టరీ మ్యాన్, ఫ్రెండ్షిప్ మ్యాన్, మీరే నన్ను ఎలాగైనా కానీ కాపాడాలి. వాళ్ళిద్దరూ చూడడానికి ఒకేలా ఉన్నారు. వీళ్ళిద్దరిని చూస్తుంటే నిజమైన లక్కీ మ్యాన్ లా లేరు. కాబట్టి వీళ్ళిద్దరిని బయటకు పంపేద్దాం. వద్దు వద్దు. ఓకే, నాకు అర్థమైంది. దాన్ని కనిపెట్టడానికి నా దగ్గర ఓ దారుంది. దాన్ని ఉపయోగించి నిజమైన లక్కీ మ్యాన్ ఎవరో కనిపెట్టి మీ ముందు నిలబెడతాను. నన్ను నమ్మండి. విక్టరీ మ్యాన్, నువ్వేం పథకం వేశావు? అనవసరంగా మాట్లాడొద్దు. మర్యాదగా వెళ్ళి మీరిద్దరూ అక్కడ నుంచోండి. వెళ్ళండి. శ్రద్ధగా వినండి. నేను ఇప్పుడు ఒక కిక్ ఇస్తాను. ఆ కిక్ ను ఎవరు తీసుకుంటారో అతనే నిజమైన లక్కీ మ్యాన్ కాదని తెలిసిపోతుంది. ఏమంటున్నావు? కిక్కుతో మమ్మల్ని అంతం చేయబోతున్నావా? ఇలా చూడండి, నకిలీ లక్కీ మ్యాన్ కే బాగా దెబ్బలు తగులుతాయి. కానీ నిజమైన లక్కీ మ్యాన్ అందులో నుంచి తప్పించుకుంటాడు. వేరే దారి లేదు. నేను లక్కీ మ్యాన్ అని నిరూపించుకోవడానికి ఏదో ఒకటి చేసి తీరాలి. ఇప్పుడు ఏం చెయ్యాలి? విక్టరీ మ్యాన్ చెప్పిందని బట్టి చూస్తే అతను నిజమైన లక్కీ మ్యాన్ ని ఏమీ చెయ్యడు. ఇదేంటి, వీళ్ళిద్దరూ భయపడకుండా ధైర్యంగా నిలబడున్నారు. నిజమైన లక్కీ మ్యాన్ ఎవరో తెలియడం లేదు. ఎలా కనిపెట్టాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? సరే, నేను నిజమైన లక్కీ మ్యాన్ నిరూపించడానికి నేను ఏదో ఒకటి చేసి తీరాలి. విక్టరీ మ్యాన్ ఇలా చూడు. ఇలాంటి వింత పనులన్నీ నిజమైన లక్కీ మ్యాన్ మాత్రమే చేయగలడు. ఎదుగు చూడు. అతను నిజమైన లక్కీ మ్యాన్ అయితే ఎదుగు ఇలా చేయమను చూద్దాం. ఇప్పుడు నేను నిరూపించాలి. ఇదిగో ఇటు చూడండి. నిజమైన లక్కీ మ్యాన్ అయితే పరుగెడతాడు, దొర్లుతాడు, ఇలా చకచక తిరుగుతాడు. నువ్వు నిజమైన లక్కీ మ్యాన్ కాదు. ఇలా అంతా చెయ్యకూడదు. నువ్వు నాలుగుతో ముక్కును అంటుకుంటాను. ఇక్కడ ముక్కు లేదు, అయినా పర్వాలేదు అంటుకుంటాను. చూడు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. ఓరి నాయనా. నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు ఏమీ ఆలోచించలేదు. ఇకనైనా ఆలోచించాలి. వేరే దారి లేదు. చాలా కష్టంగా ఉంది. నేనెప్పుడు తేలిగ్గా కనిపెట్టేస్తాను. ఇప్పుడే ఇలా అయింది. కానీ దీన్ని వదిలే ప్రసక్తే లేదు. ఎలాగైనా కనిపెట్టి తీరుతాను. ఇద్దరు ఒకేలా ఉన్నారు. తప్పకుండా ఏదో ఒక వ్యత్యాసం ఉంటుంది. అదేంటో నేను తెలుసుకుని తీరాలి. లేకపోతే నేను ఓడిపోయినట్టు అవుతుంది. నేను విక్టరీ మ్యాన్ ని. నేనెప్పుడు ఓడిపోకూడదు. అన్నిట్లో విజయం సాధించాలి. అందువల్ల అసలైన లక్కీ మ్యాన్ ఎవరో కనిపెట్టాలి. ఇలాంటి విషయాల్లో నాకు నేనే సాటి. ఇదిగో ఇప్పుడు ఒకే కిక్కుతో కనిపెడతాను. ఇతనే నకిలీ లక్కీ మ్యాన్. కాపాడండి. సహోదరా, విక్టరీ మ్యాన్. కింద పడిపోయిన వాడే నకిలీ లక్కీ మ్యాన్. అమ్మయ్య, తప్పించుకున్నాను. విక్టరీ మ్యాన్ ఒక మూర్ఖుడు. అసలైన లక్కీ మ్యాన్ తోసేశాడు. ఇక వాడి పని అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? తప్పకుండా హీరో నక్షత్రంలోనే ఉన్నాం అనుకుంటాం. బాస్ ఎక్కడున్నారు? బాస్ బాస్, ఇప్పుడు అన్ని పనులు అయిపోయాయి. మీకు చాలా అలసటగా ఉందనుకుంటాను. మీ చుట్టూ మేమున్నాం. ఇక ధైర్యంగా ఇక్కడ అవును, చాలా కూర్చోవచ్చు. నీరసంగా ఉంది. నాకు కావాల్సింది ఇదే. మళ్ళీ వచ్చేసాడు. అయిపోయాను రో. నిజమైన లక్కీ మ్యాన్ ప్రమాదంలో చిక్కుకున్నాడు. దీనంతటికి కారణం ఆ హిట్ మ్యాన్ వీరుడే. లక్కీ మ్యాన్, నువ్వు నన్ను కాపాడి అంతముందేవా? నాకేమో అనుమానంగా ఉంది. ఇలా చూడండి, అంతమైన వాడు నిజమైన లక్కీ మ్యానా కాదా తెలుసుకోవాలి. ఆ వీరుడు హిట్ మ్యాన్. నా తల తిరుగుతోంది. నేను నిలబడలేకపోతున్నాను. అది సరేగాని సహోదరా, ఎందుకని నువ్వు లక్కీ మ్యాన్ అలా తోసేశావు? తప్పకుండా చెబుతాను. లక్కీ మ్యాన్ ని కిందకి నెడితేనే నిజం బయటపడుతుందని అలా చేశాను. నిజమైన లక్కీ మ్యాన్ కింద పడిపోయినా చాకచక్యంగా ఎలాగైనా తప్పించుకుంటాడు. కానీ నకిలీ లక్కీ మ్యాన్ కింద పడిపోయాడంటే అతను ఏం కుట్ర పన్నాడో మనం తెలుసుకోలేం. అందుకే అతన్ని వదిలిపెట్టాను. నేను చెప్పింది మీకు అర్థమైందా?
అదరు కొట్టేసావు విక్టరీ మ్యాన్. నేను విక్టరీ మ్యాన్ కి బుర్ర పనిచేయదు అనుకున్నాను, కానీ ఆఖరికి విక్టరీ మ్యాన్ కూడా బుర్ర ఉందని నాకు అర్థమైంది. మరీ పొగడకండి, నేను తట్టుకోలేకపోతున్నాను. నేను కొట్టేశాను కదూ. సరే వీరుడా హిట్ మ్యాన్, నేను నీకు సహాయం చేస్తాను, నీకంతా సర్దుకుంటుంది. వద్దు, ఎందుకు సాయం చేస్తున్నావు? నేను మిమ్మల్ని అంతం చేయడానికి వచ్చాను. మీరు చాలా మంచివాళ్ళు, నేను చెడ్డవాణ్ణి. నువ్విలా మాట్లాడకూడదు, ఇక నుంచి మన ఇద్దరం స్నేహితులం. మీరు చాలా మంచి వాళ్ళలా ఉన్నారే. నీకంతా సర్దుకున్న తర్వాత ఎవరా యోచాన్, ఎందుకు నేను ఇలా చేశాడో అంతా చెప్పు. ఖచ్చితంగా చెప్పాలా? తను వేసిన పథకంలోనే లక్కీ మ్యాన్ వల్ల తనే ఇరుక్కున్నాడు. కానీ ఈ పోటీలో ఇంకా ఎవరికి విజయం దక్కలేదు. కానీ ఆ మాయా ఏలియన్ యోచాన్ ఎవరనేది ఇంకా ఎవరికి తెలియలేదు. ఈలోగా డొరోకియా మ్యాన్ లక్కీ మ్యాన్ ని కలుస్తాడా లేదా? ఎట్టి పరిస్థితుల్లోనూ చివరికి విజయం లక్కీ మ్యాన్ కే సొంతమవుతుంది. లక్కీ మ్యాన్, నువ్వు దేనికి భయపడక్కర్లేదు.たった5人でたったの10分でヒーロー性をここまで潰したの？いやー、そんなバカな。あら、もしかしてその5人組ってお前たちのこと？一見そんなに強そうには見えないんだけどな。次回、恐怖お手手戦隊指レンジャー、お楽しみに。ピンク色の子豚が空を飛んでパラシュートで恋を運んでくるわ。朝からこんな夢を見られるなんて、私は幸せの渦の中なんてラッキー。ビーズのようにつながり続ける幸せをみんなにあげましょう。恋はブが子豚のように花を鳴らし、恋はブが子豚のようにお尻を振って